హాయ్ మేడం. ఇప్పుడు హెచ్సిఎల్ గురించి ఒక ఇష్యూ నడుస్తుంది కదా, 400 ఎకరాస్ ప్లాట్స్ ఐటీకి ఇచ్చేయాలనేసి. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది యాక్చువల్ చెప్పాలంటే అది ఫారెస్ట్ ల్యాండ్. అది ఫారెస్ట్ ల్యాండ్ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం తన బెనామీలకి ఇచ్చాడు ల్యాండ్. అది 400 ఎకరాస్. అది ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి రాగానే అది కోర్టులో కేసు వేసారు. వేసిన తర్వాత ఈ 17 ఇయర్స్ 18 ఇయర్స్ నడిచింది. అది గవర్నమెంట్ తిరిగి అగ్రికల్చర్ అది ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ అని చెప్పి ఇచ్చింది. అది మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తీసి అమ్మేస్తుంది ప్లాటింగ్ చేసి. అలా కాకుండా దాన్ని మళ్ళీ అలాగే ఉంచి ఎంత గ్రీనరీ పోతుంది, ఎన్ని సంవత్సరాల మొక్కలు అవి. అంటే ఎప్పుడుదో కదా అది, ఎన్నో వృక్ష సంపద పోతుంది దాంట్లో. అక్కడ పికాక్స్ ఉన్నాయి, మూగజీవులు ఉన్నాయి దాంట్లోనే. మన అంటే లేడీ అవి కూడా ఉన్నాయి, వీడియోస్ వస్తున్నాయి కదా, జింకలు అవి అన్నీ పోతాయి కదా పాపం. అదే ల్యాండ్ ఇప్పటికే హీట్ పెరిగిపోయింది, ఎక్కడా లేదు. ఆ 400 ఎకరాల్లో కనీసం అది ఉంటే పార్క్ అండ్ డెవలప్ చేసినా, లేకపోతే కాలేజ్కి ఇంకా అలా ఉంచి దాన్ని అయినా యూజ్ చేసినా బాగుండేది. దాని బదులు వేరే ల్యాండ్ అయినా డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఆల్రెడీ అక్కడ కొంచెం దూరంలో డెవలప్మెంట్ అయ్యింది, ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అయి ఉన్నాయి. దాన్ని అలా వదిలేసి వేరే చోట అక్కడ పెట్టచ్చు కదా, ప్లాటింగ్ వేయచ్చు కదా, నా ఒపీనియన్. ఓకే, యాక్చువల్గా ఇంకా ఎక్కడైనా పార్క్ అలాంటివి డెవలప్ చేయడం చూస్తుంటాం. ఒక గవర్నమెంట్ ఏదైనా మంచిగా ఉంటుంది కదా అందరికీ అనేసి. బట్ ఇట్లా ఫారెస్ట్ ఉన్నదాన్ని ఇలా చేస్తున్నారంటే దానిపైన మీ స్పందన? అదే కదా బాధ కలిగేది. ఇప్పుడు వాటర్ లేదు సరిగ్గా హైదరాబాద్లో. ఇప్పుడు ఏరియా నాకు తెలిసి అక్కడ వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇంకా రిసోర్సెస్ అన్నీ పాడు చేసేస్తే ఇంకెందుకు. ఇప్పటికే ఎన్నో 42 ఫ్లోర్స్ 55 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే ఉన్నాను, కానీ ఉండే లిమిటెడ్ భూమినైనా కాపాడాలి కదా గవర్నమెంట్. ఇలా చేస్తే అలాగే గవర్నమెంటే ఆక్యుపై చేసి ఇంత దారుణంగా అమ్మేస్తాం కరెక్ట్ కాదు కదా. ఈ రాజకీయ నాయకులు కూడా పోరాడాలి కదా. కేసులు అయితే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. పార్టీస్ వీళ్ళ మీడియా ట్రోల్ చేసుకుంటాం, వీళ్ళ కాబట్టి దాని బదులు పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు కదా, దాని ద్వారా ఎన్ని పిటిషన్స్ ఇచ్చి దాన్ని ఆపొచ్చు కదా అని నా ఒపీనియన్. మరి అక్కడున్న మూగజీవుల అన్నిటినీ ఎక్కడైనా జూకు కానీ అక్కడ తరలిస్తే అది ఓకేనా? మరి జూకు తరలిస్తాం కదా, ల్యాండ్ పాడైపోతుంది కదా మెయిన్. ఇప్పుడు ల్యాండ్ మళ్ళీ ఇప్పుడు ప్లాటింగ్ చేయడం అమ్మేయడం వల్ల ఉపయోగం ఏముంది? ఆ ల్యాండ్ అలా ఉంచొచ్చు కదా. వేరే చోట డెవలప్మెంట్ లేని చోట డెవలప్మెంట్ చూపించాలి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ హబ్ అయిపోయింది, వేరే చోట పెట్టచ్చు కదా. వేరే హైవే, శ్రీశైలం హైవే ఉంది, వేరే హైవేలు ఉన్నాయి, ఎక్కడన్నా పెట్టచ్చు కదా ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ వేరే చోట ఎక్కడైనా ఉన్నది అలా అని నా ఒపీనియన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు హెచ్సియు గురించి ఒకటి టాపిక్ ట్రెండ్ అవుతుంది అనమాట. 400 ఎకరాస్ని దాన్ని డెవలప్ చేసేసి ప్లాట్స్ కిందకి సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇచ్చేయాలి అని చెప్పేసి. అంటే ఇలాంటి ఫారెస్ట్ని డెవలప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి గవర్నమెంట్? మీరు చెప్పండి. మొన్న హైడ్రాన్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే పర్యావరణాన్ని కాపాడదామని తీసుకొచ్చారు. నువ్వే ఈరోజు పర్యావరణాన్ని చంపేస్తుంటే దానికి ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. సో నిజంగా కొద్ది బాధ కలిగించింది. కానీ చూడండి, అంటే ఈ ప్రభుత్వం అని కాదు, లాస్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అది ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోయింది అది. సో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తన ఆధ్వర్యం తీసుకొని దాన్ని గవర్నమెంట్కి మార్చాడు. అవునని కాదన్నా. ఇప్పుడు ప్రైవేట్ ఉంటే అసలు మన హ్యాండర్లు కూడా లేకుండే. ఎటకెళ్ళకి అయితే మన హ్యాండర్లకు వచ్చింది 400 ఎకరాలు. కానీ అలాగే ఉంచుంటే ఇంకా కొద్దిగా నువ్వు చూడండి, హైదరాబాద్ మనకి ఎక్కడ వచ్చినా పార్కులు తప్ప ఎక్కడ కూడా మనకు ఫారెస్ట్ కనిపించదు. సో నిజంగా ఫారెస్ట్ ఉందంటే మాత్రం అదొకటి గచ్చిబౌలిలో ఎస్సీ 400 ఎకరాలు ఉంది. సో చాలా అక్కడ జీవులు నివసిస్తాండి. సో చాలా బాధ కలిగింది ఏంటంటే ఈరోజు కొన్ని వీడియోలు చూస్తుంటే జింకలు కానీ చాలా జీవులు కానీ నిజంగా చనిపోతున్నాయి. వాళ్ళు బుల్డేజర్, ఒక పుష్ప రేంజ్ బుల్డేజర్లు వచ్చి ఇక్కడ దున్నుతుంటే చాలా బాధ కలిగించండి నాకు. మెయిన్గా నేను చెప్తున్నాను, నేను కాంగ్రెస్ కట్టర్ ఫ్యాన్. నేను మా బాబాయ్ కానీ మేమంతా మా ఫ్యామిలీ కాంగ్రెస్. కానీ ఈరోజు మేము బాధపడతాం ఎందుకంటే సో ప్రభుత్వం మీరు గొప్ప సాధించారు. ఏంటంటే ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చారు. కానీ అదే గవర్నమెంట్ చూడండి స్కూల్స్ పెట్టండి. అంటే చూడండి ఆ ప్లేస్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ మనది అది. సో ప్రస్తుతం ఏముందంటే ఫారెస్ట్ ఉంది, బతకనియండి కదా. సో అక్కడ ఏం లేనప్పుడు మనం మంచి కోసం ఆడుకుందాం. కానీ ఇప్పుడు ఉన్న వాటిని హింసడం అన్నది తప్పు. ఇంకోటి ఏం చెప్తానంటే మెయిన్గా అప్పుడు ఎప్పుడో తెలంగాణ ఉద్యమం చూసినా నేను, విద్యార్థులంతా ఒక తాటికి వచ్చి కాంగ్రెస్ పైన తిరగబడి తెలంగాణ ఉద్యమం నడిపించారు.
ఇప్పుడు అదే విద్యార్థి నాయకులు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడతారు. ఇక్కడికైనా ఆలోచించండి దయచేసి. ఎవరితో పెట్టుకోండి కానీ స్టూడెంట్స్ నాయకులతో పెట్టుకోవద్దు. స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ప్రమాదకరం. సో వాళ్ళు తిరగబడితే మాత్రం రాష్ట్రాలే దేశాలు అల్లకొలమయ్యే ఛాన్స్ ఉంది. దయచేసి పాపం చిన్న చిన్న పిల్లల్ని లాఠీ చార్జ్ చేస్తుంటే బొక్కలు విరిగేటట్లు కొడుతారు. అంత అవసరం లేదు. మీ పైన చాలా రెస్పెక్ట్ ఉంది, మిమ్మల్ని గెలిపించారు ప్రజలు కాబట్టి. సో అదే రెస్పెక్ట్తోనే వాళ్ళ మీద ఎటువంటి అటాక్ చేయకుండా సో పర్సనల్గా మాట్లాడి చెప్పండి. సో ఇది ఉంచుకుందామా లేకుంటే అమ్మేద్దామా, డెవలప్మెంట్ నువ్వు అన్నాక 400 ఎక్కలు అమ్మితే స్టేట్ చాలా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి మీకు లేడీస్కి ఫ్రీ బస్సులు అని, సిలిండర్లు అని ఎన్నో ఇచ్చి ఇంకా అప్పులు పాలవుతున్నాం తప్ప కానీ కొత్త మనకి ఇన్కమ్ అవుతలేదు. సో ఆ అప్పును క్లియర్ చేసుకునే కోసం ఇది అమ్ముతున్నా అంటే అనిపిస్తుంది. సో నాకు అనిపించింది అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటూ పోతే మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పుస్తకాలలో చదివినామండి పర్యావరణాన్ని కాపాడుకోవాలని. సో చెప్పిన మనమే ఈరోజు కాపాడకపోతే మనకు నైతిక విలువలు ఉండాలి కాబట్టి. సో మీరు చాలా రిక్వెస్ట్ చేస్తాను దయచేసి రేవంత్ రెడ్డి సార్ ఆలోచించండి. మీరు అనుకుంటే మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మెయిన్గా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. మెయిన్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక ఫ్యామిలీ నేను స్టూడెంట్ నేను ఒకటి ఇబ్బంది అంటే ఆటోమేటిక్ నా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుంది. సో నా ఫ్యామిలీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా నీ మీద నెగిటివ్ వస్తుంది. సో ఈ రానున్న ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా నెగిటివ్ తీసుకుపోతున్నారు. చాలా వ్యతిరేకత చూడబోతున్నారు. ఇక్కడికైనా బంద్ చేసుకుని హైడ్రా వల్ల మీరు మంచి రెస్పెక్ట్ పెరిగింది మీ పైన. కానీ మీరే పర్యావరణాన్ని కాపాడుతున్న మీరే ఈరోజు తొక్కేస్తాం అంటే జీవరాశులను చంపేస్తాం అంటే మంచి పద్ధతి కాదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఉద్యమాలు స్టూడెంట్స్ అంటే ఉద్యమం స్టూడెంట్స్ పెట్టుకోవద్దాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే. మనం పొల్యూషన్స్ ని చూస్తూ ఉంటాం. అంటే అక్కడక్కడ మొక్కలు నాటడం కానీ పక్షులకు నీళ్లు పోయండి అంటే ఇలా కొంతమంది చేస్తుంటారు అనమాట. అక్కడక్కడ చెట్లకు ఒక మగ్గు లాంటిది కట్టేసి దాంట్లో వాటర్ పోయడం ఇవన్నీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు అసలు అంటే ఒక ఫారెస్ట్ అనేది దాన్ని డెవలప్ చేయడం చాలా కష్టం. ఆ చెట్లు పెద్దవి చాలా టైం పడుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా నేను అంటే అలా బయటకు వచ్చి ఇలాంటివన్నీ చేయాలి అని చెప్పే వాళ్ళే ఇప్పుడు ఉండేదాన్ని చెడగొట్టడం అది ఎంతవరకు చూడండి. వాళ్ళకు కూడా ప్రభుత్వం నడుపుతున్నప్పుడు వాళ్ళకు స్ట్రాటజీస్ ప్లాన్స్ ఉంటాయి. సో స్టేట్ డెవలప్మెంట్ కావాలి, మన ఏ రకంగా స్టేట్ ముందు తీసుకోవాలని ప్లాన్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళకి ఇప్పుడు ఏంది ఈ 400 ఎకరాల మన హ్యాండ్ ఓవర్కి వచ్చింది గవర్నమెంట్కు కాబట్టి స్టేట్ని ఈ రకంగా డెవలప్ చేయొచ్చు అని ఆలోచించే విధానంలో కొన్ని తప్పు నిర్ణయాలు, అది ఎవరు తప్పు కాదు, జస్ట్ తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతమందికి హాని కలిగిస్తుంది. చూడండి నేను చిన్నగా నా లైఫ్లో ఇప్పటివరకు ఫారెస్ట్ చూడలేదండి. సో రానున్న తరం నా కొడుకులు కానీ నా మనవరాలు కానీ అసలు జంతువులు అనేవి కూడా మన ఏదంటే పార్కులో చూసాం తప్ప కానీ ఫారెస్ట్ అనేది లేకుండా పోతుంది. దయచేసి పర్యావరణాన్ని కాపాడండి. డైలాగ్ చెప్పడం చెప్తారండి. డైలాగ్ చెప్పడం కాదు, దయచేసి డైరెక్షన్ మంచిగా మనస్ఫూర్తి అంతే. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ ఇప్పుడు హెచ్సియు గురించి ఒకటి నడుస్తుంది అనమాట, అది వైరల్ అవుతుంది ఒక టాపిక్. ఇప్పుడు 400 ఎకరాస్ ఫారెస్ట్ని తీసేసి అక్కడ ప్లాట్స్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కట్టాలని ఇప్పుడు గవర్నమెంట్ చూస్తున్నారు. దాని గురించి మీకు తెలిసే ఉండదు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు, అదే అక్కడి నుంచి అది ఎలా అయింది, మళ్ళీ ప్రభుత్వం ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంది, మళ్ళీ హెచ్సియుకి ఎలా వచ్చింది. ఏదేమైనా మన హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా ప్రకృతి విధ్వంసం అవుతుంది. మరి ప్రభుత్వాలు నడపాలంటే మరి 400 ఎకరాలు చాలా డబ్బులు వస్తాయి. మరి అది చాలామంది దాని మీద అది ఉండాలి, అది యూనివర్సిటీకి ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వము 6 పథకాలు ప్రవేశపెట్టింది. 6 పథకాలు అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. వచ్చే రెవెన్యూ సరిపోవట్లేదు. మరి 6 పథకాలు అమలు చేయాలంటే ఇలాంటి ఒకటి హెచ్సియు కాదు, ఇంకా చాలా అమ్మాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం మరి ఈ పర్యావరణ వాసులు కానీ వ్యక్తులు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ మరి దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆపితే మంచి జరుగుతుంది, లేదు తప్పదు. ఎలాగైనా ఇది అమ్మేసి డెవలప్ చేయాలి తెలంగాణని ప్రభుత్వం భావిస్తే అది తప్పనిసరిగా అమ్మేస్తుంది. అవును సార్, ఏ మనుషుల కోసం అయితే ఈ పథకాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే మనుషులకు వాతావరణం మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఈ పొల్యూషన్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మంచి ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా, అన్నిటికంటే ముఖ్యం. అండ్ అక్కడ మనం డెవలప్ చేస్తుంటే చూస్తున్నాం జీవరాశులు కావచ్చు అవన్నీ ఎక్కడికి వెళ్తాయి సార్ ఇట్లా. అంటే దేన్నైనా చెడగొట్టడం అనేది చాలా ఈజీ, కానీ ఒక చెట్టు పెద్దది కావాలంటే చాలా టైం పడుతుంది. దాని గురించి ఏం చెప్తారు సార్? మరి ఏం చెప్తామమ్మా, నేను గత 90 నుంచి కూడా చూస్తున్నాను హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఎంత బంగారు వాతావరణం అన్నమాట. మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లోకి ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు అప్పట్లో. ఎందుకంటే
అంత ఎక్స్ట్రాడినరీ వాతావరణం ఇక్కడ. ఎలా పొల్యూషన్ బాగా తక్కువ ఉండేది. తర్వాతమో ఇక్కడ ప్రత్యేక వాతావరణం, ఎంత ఎండాకాలమైనా సరే మన నీడలో నుంచుంటే మనకి అలసట అనిపించదు, అంత గొప్ప వాతావరణం మంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా, మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా హైదరాబాద్లో నివాసం ఏర్చుకుని ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడే హాయిగా బ్రతికేలాగా అందరూ కూడా వచ్చేవారు అప్పుడు 90 నుంచి కూడా. మేము కూడా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు వస్తున్నారు, కాకపోతే వాతావరణం కొంచెం బాగా కలుషితం అయిపోయింది. ఇప్పుడు చెమట రావడము, మన దద్దులు రావడం ఇలాంటివి కూడా వస్తున్నాయి. వాతావరణం విధ్వంసం కాకుండా ఉండాలంటే మరి ఈ భూములలో తరతరాలుగా ఉన్నటువంటి వృక్షాలను కొట్టేసి సర్వనాశనం చేసేస్తున్నారు. మరి ప్రభుత్వమో ఆదాయం కోసం ఆలోచిస్తుంది, ప్రజలమో ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నారు. ఈ రెండింటి మధ్య పోటీ ఎలా ఉంటుంది అనేది మాలాంటి వాళ్ళు చూడడం తప్ప చేసేది ఏమి ఉండదు. కాబట్టి వాతావరణాన్ని ఇప్పటికైనా విధ్వంసం కాకుండా ఆపి మన హైదరాబాద్ చుట్టుపక్కల మన తెలంగాణ వాతావరణం అద్భుతమైన వాతావరణం. ఇది మనం చెప్పేదే కాదు సార్, నార్మల్గానే ఇప్పుడు గవర్నమెంటే ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే చెట్లకు నీళ్లు పోయడం, చెట్లు నాటడం, పక్షులకు నీళ్లు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. బట్ అలాంటి వాళ్ళే ఉండేదాన్ని చెడగొట్టడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి వాస్తవంగా అంటే చెడగొట్టకూడదు. మరి రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఇది డెవలప్మెంట్కి ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే 1000 కోట్లు వస్తుంది అది. మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించినట్టుంది. అది ఆపుంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. ఎందుకంటే 400 ఎకరాలు అంటే చిన్న విస్తీర్ణం కాదు. ఎంత విధ్వంసం అయిపోతుంది అంటే ప్రకృతి చాలా పెద్ద విధ్వంసం అవుతుంది. అది ఆపితే బాగుంటుంది. లేదు ప్రభుత్వం, నేను అనుకునే పట్టుదలలో ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, మరి అతను మరి అమ్మేస్తాడేమో అనుకుంటున్నాను నేను. అంతే. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఈ విధ్వంసం ఇప్పటికైనా ఆగాలండి. 1990 నుంచి నేను చూసుకుంటూ వస్తున్నాను ఎంత అద్భుత వాతావరణం, ఎంత కలుషితం చేశారో, ఎలాంటి అనారోగ్యాలు ఇప్పుడు వస్తున్నాయో అందరూ చూస్తున్నారు. రేపు పొద్దున్న భవిష్యత్తులో మన హైదరాబాద్ సిటీలో ఉండడం కూడా ఇబ్బందిగానే మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఆపితే బాగుంటుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.